ఎక్కడ గూగుల్ మ్యాప్స్ కి రివ్యూ ఇచ్చే దగ్గర నుంచి మీరు రిటర్న్ పే చేయకపోతే మీ మీద లీగల్ గా ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీకు కోర్టుకు వేస్తాము, ఒకవేళ మీరు డబ్బులు పే చేస్తే కోర్టు నుంచి ఆ కేసు తీసేస్తాము అన్నదాకా వస్తుంది. జస్ట్ మీరు ఒక టాస్క్ అని ప్రొసీడ్ అయితే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ రోజు వీడియోలో నేను ఎక్స్పోజ్ చేసే స్కామ్ నేమ్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ రివ్యూస్. ఎస్, ఆన్లైన్ లో అమౌంట్ ఎర్న్ చేసే ప్రతి ఒక్కరు ఈ మాట వినే ఉంటారు అండ్ చాలా మందికి యాడ్స్ కూడా కనిపించుంటాయి. ఏం లేదు, ఒక హోటల్ ఉంటుంది ఆర్ ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ కి 5 స్టార్ రివ్యూ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత స్క్రీన్ షాట్ మాకు సెండ్ చేయండి, మీకు 150 రూపాయలు ఇస్తాము ఆర్ సంథింగ్ అమౌంట్ ఇస్తామని చెప్పేసి అంటారు. ఎస్, ఎవరైనా సరే అక్కడ ఏం చెప్తారు, ఓ మంచి ఆఫర్ తగిలింది, ఈజీగా వస్తున్నాయి కదా ఏం చేయకుండా, సో ఫస్ట్ ఆ 150 రూపీస్ అయితే తీసేసుకుందాము అని చెప్పేసి చాలా మంది 100కి 80 to 90% పీపుల్ అలానే ఆలోచిస్తారు. టాస్క్ చేస్తారు, వాడికి స్క్రీన్ షాట్ సెండ్ చేస్తారు, మీ డీటెయిల్స్ అడుగుతాడు, అమౌంట్ పే చేస్తాడు, ఓకే బానే ఉంది. ఇప్పుడు సెకండ్ టాస్క్ అంటాడు, ఫస్ట్ టాస్క్ అయిపోయింది సెకండ్ టాస్క్ చెయ్యి అంటాడు, దీనికి ఇంకొక 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామంటాడు, ఓకే బాగుంది. ఇప్పుడు ఇంకొక హోటల్ ఆర్ రెస్టారెంట్ లింక్ పెడతాడు, సేమ్ ప్రాసెస్ చెయ్యి, ఈ రివ్యూ ఇచ్చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించు అంటాడు, పంపిస్తారు, మళ్ళీ అమౌంట్ కొడతాడు. అండ్ థర్డ్ టాస్క్ అంటాడు, ఇదంతా ఒకే రోజులో జరుగుద్ది, చెప్తాను చూడండి, ఇదంతా ఒకే రోజులో జరుగుద్ది. థర్డ్ టాస్క్ ఇస్తాడు, అక్కడ కూడా సేమ్ ఇంకొక రెస్టారెంట్ ఆర్ హోటల్ రివ్యూ ఇవ్వమని చెప్తాడు, మీరు ఇస్తారు, స్క్రీన్ షాట్ పెడతారు, అప్లోడ్ చేస్తారు, దానికి డబ్బులు ఇస్తాడు. ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి మీరు అలవాటు పడతారనమాట. వాడు మీకు ఫస్ట్ డబ్బులు ఇస్తారు కదా, మీరు అలవాటు పడాలి, అంటే వాడు చేసే స్కామ్ కి మీరు ఎడిక్ట్ అవ్వాలి. సో అందుకు వాడు ఇస్తాడు, ఫస్ట్ 3 ఇస్తాడు. నెక్స్ట్ మా దగ్గర ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉంది, ఈ ప్యాకేజ్ మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు డైలీ 5 టాస్క్లు ఇస్తాము, సో ఒక్కొక్క టాస్క్ ఇంత అమౌంట్ పే చేస్తాము, అలా మీరు లైఫ్ టైం ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తాడు. బాగుంది కదా ఆఫరు, ఎందుకంటే ముందు 3 సార్లు ఇచ్చాడు. జెన్యూన్ అనుకుంటారు చాలా మంది, నాలెడ్జ్ లేని వాళ్ళు, అసలు ఆన్లైన్ లో స్కామ్స్ గురించి ఐడియా లేని వాళ్ళు, వాట్ ఈస్ వాట్ అని తెలియని వాళ్ళు ఏం చేస్తారు, నమ్ముతారు, ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది కూడా ఇచ్చేస్తాడు. కొంతమంది స్కామర్స్ ఏం చేస్తారంటే అది కూడా ఇచ్చేస్తారు, కొంతమంది ఇయ్యరు, బిగినర్స్ అయితే ఇయ్యరు. సో బాగా ప్రొఫెషనల్ స్కామర్స్ అనుకోండి అది కూడా ఇచ్చేస్తారు. ఓకే, ప్యాకేజ్ 10,000 20,000 పెడతాడు, 50,000 పెడతాడు, కొనుక్కుంటారు, టాస్కులు చేస్తూ ఉంటారు, డబ్బులు పడతా ఉంటాయి. సో తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే మీ వాలెట్లో ఇంత అమౌంట్ ఉంది కదా, ఇది మీరు విత్డ్రా చేసుకోవాలంటే మీరు ఇంకో కొద్దిగా డిపాజిట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన స్కామ్ అనేది. సో మీరు డబ్బులు పెట్టేశారు ఆల్రెడీ, వాడి దగ్గర డబ్బులు, మీరు పెట్టిన డబ్బులు ఉన్నాయి. సో మీకు టాస్కులు కావాలన్నా లేకపోతే మీరు పెట్టిన డబ్బులు మీకు కావాలన్నా సరే సెక్యూరిటీ డిపాజిట్ ఆర్ సంథింగ్ ఏదో కొత్త టర్మ్ కనిపెడతారనమాట. సో అవి చెయ్యండి అని చెప్పేసి అంటాడు. ఈ ప్రాసెస్ లో భాగంగా వాడు మీకు ఒక అగ్రిమెంట్ టైప్ పంపిస్తాడు అనమాట. కొంతమంది స్కామర్స్ పంపిస్తారు, కొంతమంది పంపించరు, కొంతమంది అయితే సైన్ చేసేస్తారు, తెలియకుండా డిజిటల్ సైన్ చేసి పంపించేస్తారు అనమాట. సో పంపించేసిన వాళ్ళ కథ ఇంకా అయిపోయినట్టే. సో పంపించలేని వాళ్ళు కూడా భయపెడతారు. వాళ్ళు ఎలా భయపెడతారని చెప్తా. ఇప్పుడు మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, మేము ఇంకా పంపించలేము, రియల్ గా జరిగింది, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, నా రిలేటివ్కే జరిగింది ఇది. వాడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీరు ఇంత చేశారు కదా, ఇప్పుడు మీ అమౌంట్ హోల్డ్ అయింది, ఎందుకంటే మీరు ఒక టాస్క్ కరెక్ట్ గా చేయలేదనో లేకపోతే సంథింగ్ ఏదో ఒక రీజన్ చెప్తారు. అక్కడ వాళ్ళు రీజన్ ఎత్తుకొని రీజన్ చెప్తారు. సో మీరు టాస్క్ చేయలేదు కదా, మీరు సెక్యూరిటీ డిపాజిట్ చేయండి, ఆ అమౌంట్ అయితే మీకు రిలీజ్ చేస్తాము అంటాడు. సో చేస్తారు, ఎందుకంటే ఆ అమౌంట్ వచ్చేస్తుంది కదా, చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ 1-2 రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ ఇష్యూ రేజ్ చేస్తారు. అలా మీ దగ్గర అమౌంట్ అంతా చాలా మటుకు క్యాష్ చేసుకుంటారు అనమాట. ఒక 1,00,000 2 లక్షలు అయ్యే వరకు మీ దగ్గర తీసుకుంటారు. అందులో నుంచి మీకు రిటర్న్ ఇచ్చేది ఒక 10% ఎంతో రిటర్న్ ఇస్తాడు, మిగిలిందంతా వాడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తారు, ఇక అర్థమైంది కదా సిచ్యువేషన్. ఇప్పుడు నేను కేసు పెడతాను, మీ మీద లీగల్ గా కేసు పెడతాను, మీరు నా డబ్బులు తీసుకున్నారు, స్కామ్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నా సరే వాడి దగ్గర నుంచి రిప్లై ఒకటే వస్తుంది. వాడి కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్ ఒకటి చూపిస్తాడు అనమాట. ఇఫ్ ఏ పర్సన్ ఫెయిల్ టు కంప్లీట్ ఏ టాస్క్ విత్ ఇన్ ది టైమ్ ఫ్రేమ్ అని చెప్పేసి ఏదో మెన్షన్ చేసి పెడతాడు. సో ఇది కానీ మీరు కట్టకపోతే మీ మీద ఇంకా లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు అని వాడు భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఒక స్ట్రాటజీ, స్కామర్స్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు. వాడు భయపెడతాడు అనమాట మిమ్మల్ని. సో మీరు టాస్క్ చేస్తున్నారు, చేయలేదు, నాకు ఇంత నష్టం వచ్చింది, అదంతా మీరే భరించాలి, ఫాస్ట్ గా డిపాజిట్ చేసేయండి, మేము మొత్తం కేసు కొట్టేస్తాం మీ మీద అని చెప్పేసి. చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ గూగుల్ మ్యాప్స్ కి రివ్యూ ఇచ్చే దగ్గర నుంచి
మీరు రిటర్న్ పే చేయకపోతే మీ మీద లీగల్ గా ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీకు కోర్టుకు వేస్తాము, ఒకవేళ మీరు డబ్బులు పే చేస్తే కోర్టు నుంచి ఆ కేసు తీసేస్తాము అన్నదాకా వస్తుంది. జస్ట్ మీరు ఒక టాస్క్ అని ప్రొసీడ్ అయితే చాలా మొత్తం ఇది ఒక పర్టికులర్ ఒక పకడ్బందీగా చేసిన స్కామ్ అనమాట ఇది. చాలా మందికి తెలియక ఏం చేస్తూ ఉంటారు, డిపాజిట్ చేస్తా ఉంటారు, బట్ ఎండ్కి వాడు నామం పెడతాడు అనమాట. రివర్స్ మళ్ళీ మిమ్మల్ని బెదిరించి మళ్ళీ మిమ్మల్ని డబ్బులు అడుగుతాడు. ఇంకా అక్కడ మీరు ఏం చేయాలి, వదిలేసేయాలి, వాడు ఏం గెలకడు. సో అక్కడ ఏంటో తెలుసా, మీకు స్కామ్ అని తెలిసినా సరే మీరు వాడికి డబ్బులు పే చేస్తారు. ఇది హైలైట్. వాడు మిమ్మల్ని అడుగుతానే ఉంటాడు, మీరు భయపడి పే చేస్తూనే ఉంటారు. ఇది ఆగదనమాట. సో ఇప్పుడు ఆగుద్ది అంటే ఇంకా నాకు ఇదంతా వద్దు నేను ఆపేస్తాను అన్నప్పుడు, అంటే మీకు మీరు ఆపేసినప్పుడు ఇది ఆగుద్ది. లేదంటే వాడు భయపడతానే ఉంటాడు. సో మీరు ఏం పీకలేరు అక్కడ వాడిని. ఇది జరిగే స్కామ్ అనమాట. ఇప్పుడు మార్కెట్ లో జరిగే స్కామ్. గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ రివ్యూస్ కానీ, ఇలా మీకు రివ్యూస్ ఇవ్వండి, స్క్రీన్ షాట్ పెట్టండి, మేము పేమెంట్ చేస్తాము అని ఒక టాస్క్ టైప్ అనమాట. ఇది ఒక టాస్క్. డైలీ 3 టాస్క్లు ఉంటాయి, డైలీ 5 టాస్క్లు ఉంటాయి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది టెలిగ్రామ్ లో కానీ మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నాయి, ట్రెండింగ్ లో ముందు బాగా ట్రెండ్ అయినాయి. చాలా మంది బాధితులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్ వస్తాయి, చూడండి ఎంతమంది నష్టపోయారు. కామెంట్ చేయండి, చూస్తున్నారు కదా మీరే, కామెంట్ చేయండి. ముందు వీడియో కిందే చాలా మంది కామెంట్ చేశారు, భయ్యా నాకు ఎలా వచ్చింది, రియల్ పేక డీటెయిల్స్ ఇవ్వచ్చా అని కామెంట్ చేశారు. సో అక్కడే అర్థమైంది, ఓకే చాలా అర్జెంట్ గా వీడియో తీసేయాలి, దీని మీద తీసి మన సబ్స్క్రైబర్స్ కి తెలిసేలా చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు అసలు ఈ గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ అనేవి రియలా ఫేకా అనేది అంటే 100% ఫేక్. ఎస్, 100% ఫేకు. అదేంటి బ్రో అలా అంటావు, మరి మన డబ్బులు ఇచ్చారు కదా అంటే, సో క్లారిటీగా అక్కడే ఉంది కదా. వాడు పెద్దదానికి టెండర్ వేసాడు. ఇప్పుడు పులిని ఆటాడాలంటే ఏదో ఒకటి వేస్తారు కదా, అలా అనమాట. పెద్దదానికి టెండర్ వేసాడు. మీకు 150 వాడు పోయేదేముంది, మీ దగ్గర నుంచి లక్షలు తీసుకుందామని చెప్పేసి వాడు చూస్తాడు. అందుకు మీకు 150 కుక్కకేసినట్టు బిస్కెట్లు వేస్తాడు అనమాట. ఇది స్ట్రాటజీ. మిమ్మల్ని ఎడిక్ట్ చేస్తాడు ఆ టాస్క్ కానీ, లేకపోతే వాడి ప్లాట్ఫామ్ కానీ, వాడి స్కామ్ కానీ మిమ్మల్ని ఎడిక్ట్ చేస్తాడు. ఎడిక్ట్ చేసి అక్కడ రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని లీగల్ గా వాడు బెదిరిస్తాడు. మీరేంటో తెలుసా, మీకు ఒకవేళ కానీ ఎవరన్నా ఇలా తగిలారనుకోండి, ఫస్ట్ చేయండి, ఫస్ట్ టాస్క్ చేయండి, సెకండ్ టాస్క్ వాడు ఇచ్చేంత వరకు తీసుకోండి. వాడు ఎప్పుడైతే మిమ్మల్ని ఇన్ రిటర్న్ డబ్బులు అడుగుతున్నాడో బ్లాక్ చేసేయండి. సింపుల్ కి సింపుల్. అంటే మామూలు చెప్తున్నా, ఆల్రెడీ కొంతమంది చేసే ఉంటారు ఇలాగా. మా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఒకవేళ మాకు ఇది ఐడియా లేదంటే మాత్రం వదిలేసేయండి. మీరు ఆ కొన్ని టాస్క్లు కూడా చేయనక్కర్లేదు. నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ బ్లాక్ చేసేయండి డైరెక్ట్ గా, రిప్లై కూడా ఇవ్వక్కర్లేదు. ఎక్కడైనా మీకు రివ్యూస్ ఇవ్వండి, డబ్బులు ఇస్తాం, టాస్క్లు అన్నారంటే స్కిప్. 100% ఫేక్ అది. మీ దగ్గర నుంచి మీకు తెలియకుండానే లక్షలు అయితే లాగేస్తారు. నిజంగా చాలా మంది ఉన్నారు బాధితులు, మీకు తెలియకుండా లాగేస్తారు డబ్బులు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్కామ్ గురించి చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో కూడా ఎంతమంది అడిగారు తెలుసా. వాడికి ఏమొస్తుంది చెప్పండి, ఇప్పుడు మీరు కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ ఉంది, వాడికి రివ్యూస్ కావాలంటే వాడు పెయిడ్ రివ్యూస్ ఎలాగోలాగా పెట్టించుకుంటాడు. బట్ మరీ అంత అమౌంట్, ఒక్క రివ్యూ ఇచ్చినందుకు అంత అమౌంట్ పెట్టించుకోడు కదా. మీరు థింక్ చేయండి, ఒక రెస్టారెంట్ ఓనర్ కానీ, ఒక హోటల్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక హాస్పిటల్ కానీ, లేకపోతే ఒక స్టోర్ కానీ, ఏంటి ఒక్కొక్క రివ్యూకి అలా ఎంతమంది కానీ ఇస్తాడు వాడు? ఇవ్వడు కదా. పెయిడ్ రివ్యూస్ అనేవి వాళ్ళ రివ్యూస్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టుకుంటారు, అంతేగాని ఇలా మీకు డబ్బులు ఇప్పించి చేయిస్తున్నారంటే అది 100% ఫేక్. ఎవరు అలా చేయించరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పెయిడ్ రివ్యూస్ అనేది లేనే లేదు. ఆ టర్మ్ అనేది 100% ఫేక్ అండ్ స్కామ్ ఆల్సో. సో స్కామరు అదొక హుక్ పాయింట్ అనమాట. ఎవరైతే ఆన్లైన్ లో అమౌంట్ ఎర్న్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఒక హుక్ పాయింట్ లా పెడతాడు. సో పెయిడ్ రివ్యూస్ 100 మనీ అంటాడు. దట్ ఈస్ టోటల్లీ స్కామ్. డోంట్ ట్రస్ట్ దిస్ టైప్ ఆఫ్ చార్ట్స్ అండ్ వెబ్సైట్స్. మీకు యాడ్స్ కనిపించినట్లయితే స్కిప్ చేసేయండి. సో వాటి జోలికి అయితే అస్సలు వెళ్ళొద్దు. అర్థమైంది కదా. ఒకవేళ ఈ బాధితులు ఎవరన్నా ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఉంటే కనుక మీరేం చేస్తారంటే, వాడు ఒక లీగల్ గా ప్రొసీడ్ అవుతాను ఇది అన్నాడు అనుకోండి, మీకు ఇంకా తిట్టవలసిన మీకు బూతులు వాడికి ఏవైతే అర్థమవుతాయో చాట్ జీపీటీని అడగండి. ఏవైతే తిట్టాలనుకుంటున్నారో, ఏవైతే కన్వే చేయాలనుకుంటున్నారో ప్రొఫెషనల్ గా ఒక నోట్ రాసేసి పెట్టేసేయండి. అంటే ఇంకా వాడు ఎందుకు బ్రతుకున్నాడు అనేటట్టు ఉండాలి ఆ మెసేజ్. అలా మెసేజ్ ఒకటి టైప్ చేసి పెట్టేసేసి బ్లాక్ చేసేయడం. ఇంకా మీ అమౌంట్ అయితే రాదు. మరి 20 lakhs 30 lakhs పెట్టేసి పోయిన వాళ్ళకి కూడా దిక్కులేదు అక్కడ. ఎందుకంటే మీరు పోలీస్ని సైబర్ క్రైమ్ ఉంటది కదా, ఆ పోలీస్ని మీరు అప్రోచ్ అయినా సరే వాడు మిమ్మల్ని కింద నుంచి పైదాకా చూస్తాడు. అరే చూడండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే అసలు ఆన్లైన్లో అమౌంట్ ఇస్తారంటే ఎలా నమ్మారా అని చెప్పేసి మిమ్మల్ని కింద నుంచి పైదాకా చూస్తారు. నిజంగా అందుకోసం ఇలాంటి స్కామ్స్ కి మీరు పడిపోకండి. డోంట్ ట్రస్ట్.
దిస్ టైప్ ఆఫ్ స్కామ్స్. ఇది గూగుల్ మ్యాప్స్ కి సంబంధించిన వీడియో. సో సింపుల్ గానే చెప్తున్నా, క్లియర్ కట్ గా చెప్తున్నా. నేను ఆధారాలు తీసుకొచ్చి చెప్పగలదు, కింద ఉంటారు చూడండి, కింద కామెంట్ సెక్షన్ లోనే ఉంటారు. క్లారిటీగా అక్కడ ఉంది కదా, మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చేసా. రెస్టారెంట్ ఓనర్ కి రివ్యూస్ కావాలంటే ఒక్కొక్క పర్సన్ కి అంత అంత ఇచ్చి మరి ఎందుకు చేయించుకుంటాడు? అది కూడా లక్షల్లో ఉన్నారు జనాలు, అంతమందికి ఎలా చేస్తాడు? ఇది ఒకటి సెన్స్ ఉంటే ఈజీగా ఆలోచించవచ్చు. అండ్ ఒకవేళ ఆడు టాస్క్లు ఇస్తున్నాడు, ఒకేసారి ఇంత డబ్బులు ఎందుకు మమ్మల్ని పెట్టమంటున్నాడు, రేపు పొద్దున్న జెండా ఎత్తేస్తే వాడు ఎవడో తెలియదు ఏంటో తెలియదు అనే ఒక సెన్స్ కూడా రావాలి. ఇవన్నీ వస్తే కనుక మీరు మోసపోరు. ఒకవేళ మోసపోయారంటే మీరు అమాయకులైనా అయి ఉండాలి, లేకపోతే మీకు వితౌట్ నాలెడ్జ్, ఎర్నింగ్ నాలెడ్జ్ అన్నా లేకపోయి ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్ లో రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ అంటే మాత్రం నమ్మకండి. నమ్మారంటే మీ గుండు మీరే కొట్టించుకున్నట్టు. ఎందుకంటే చాలా మంది నష్టపోయారు, నాకు పెట్టారు పర్సనల్ గా, బట్ అవి నేను ఇక్కడ ఎక్స్పోజ్ చేయాలనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. అరే అంతలా ఎలా నమ్మవురా అని చెప్పేసి అందాం అనుకున్నా, బట్ ఓకే, తెలియక చేసిందని మనం ఏం అనకూడదు, కించపరచకూడదు. సో అందుకు నేను లైట్ తీసుకున్నా. సో తనలా మీరు మోసపోకుండా ఉండాలంటే ఆన్లైన్లో మీకు వచ్చే మెసేజ్ని కేర్ఫుల్గా చదవండి. ఆన్లైన్లో ఎవరైనా డబ్బులు అడిగితే, ఇఫ్ ఎనీవన్ ఆస్క్ మనీ ఆన్లైన్, జస్ట్ బ్లాక్ హిమ్. ఓకే, బ్లాక్ చేసేయండి. సో డోంట్ ఫాల్ ఫర్ దట్ ట్రాప్. ఇది నేను చెప్పదలుచుకున్నది. సో వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏ స్కామ్ని ఎక్స్పోజ్ చేయమంటారో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.